ఓకే మాస్టర్స్. అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి ప్రశాంతంగా. హాయిగా రిలాక్స్‌గా కూర్చోండి. విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. హాయిగా రిలాక్స్‌గా ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి మాస్టర్స్. చాలా రిలాక్స్‌గా కూర్చోండి. పీస్‌ఫుల్‌గా కూర్చోండి. ఏలల్లో ఏళ్ళు కలుపుకోండి. స్పెట్స్ ఉంటే తీసి పక్కన పెట్టండి మాస్టర్స్. సుఖాసనంలో కూర్చోండి. బాడీ ఎప్పుడు స్ట్రెయిట్‌గా పెట్టాలి మాస్టర్స్. ఎనకాల వీపుని స్ట్రెయిట్‌గా పెట్టినారంటే, మీ శరీరం అంతా ఎక్కడ నిలుపుదల లేకుండా ప్రాణశక్తి అనేది ప్రవేశిస్తుంది మాస్టర్స్. స్ట్రెయిట్‌గా ఉండాలి బాడీ ఎప్పుడు కూడా. మీకు స్ట్రెయిట్‌గా పెట్టడం ఇబ్బంది అయితే దేనికో ఒక దానికి ఆనుకోండి మాస్టర్స్ పర్వాలేదు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. లోపలికి వచ్చే శ్వాస, వెలుపలికి వెళ్ళే శ్వాస. శ్వాస మీదే ధ్యాస. రిలాక్స్‌గా గమనించండి. ఏమి హరీబరీ లేదు మాస్టర్స్. చాలా ఎంత స్లోగా గమనిస్తే అడుగులు అలానే మీ శ్వాసని గమనించండి. ఇంకా స్లోగా గమనించండి. మనము ఎంత స్లోగా గమనిస్తామో, మన శరీరంలో ఆ శ్వాస ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉందనేది గూడా గమనించొచ్చు. కావాలంటే స్లోగా గమనించండి. పీస్‌ఫుల్‌గా గమనించండి. ఇంకా పీస్‌ఫుల్‌గా గమనించండి. మీ శ్వాసని గమనించే కొద్దీ మీ విశ్వశక్తి మీ సహస్రారం నుండి మీ శరీరమంతా
కాంతి రూపంలో ప్రవేశిస్తుంది. మీ కండరాలు, ఎముకలు, కణాలు, నెర్వస్ సిస్టమ్ అన్నీ కూడా చాలా శక్తివంతంగా తయారవుతాయి మాస్టర్స్. మీకు కలర్స్ కనిపిస్తూ ఉంటే లోపలికి అలో చేయండి మాస్టర్స్. ఇంకా స్లోగా గమనించండి మీ శ్వాసని. మీ శరీరం అంతా రిలాక్స్‌గా అయిపోయింది. హాయిగా ఉంది. మీ శరీరము, మీ శ్వాస స్మూత్‌గా తయారైపోయింది. గమనించండి.
చిరునవ్వుతో గమనించండి. చిరునవ్వు అంటే పాజిటివ్ ఎనర్జీ. మీకు మీ చుట్టూ ఉండే వాళ్ళకి ఆ ఎనర్జీ ఇస్తూ ఉంటారు. మీ లోపలికొచ్చే ఎనర్జీని. ఎప్పుడు చిరునవ్వు ఉండాలి మాస్టర్స్. మీకొక్క ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. చిరునవ్వుతో ఉన్నారనుకోండి, పాజిటివ్ థాట్సే వస్తాయి. మీ లోపల బాధతో ఉన్నారనుకోండి, నెగెటివ్ థాట్సే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఎప్పటికి మర్చిపోవద్దండి. ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మీ ఫేస్ మీద చిరునవ్వు తీసుకురండి. ఆ థాట్స్ గూడా చిరునవ్వుతోనే చూడండి. ఏ పని చేస్తూ ఉన్నా చిరునవ్వుతోనే ఉండండి. 'పాడుతూ పాడుతూ ధ్యానం చేయండి మాస్టర్.' బలవంతంగా శరీరాన్ని కూర్చోబెట్టాల్సిన అవసరమే లేదు. ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. లైఫ్‌ని అద్భుతంగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడున్న ఇంకున్న లైఫ్‌ని కూడా ఎంజాయ్ చేయండి. " 30 సెకండ్స్ మాస్టర్స్. మీ శ్వాసని ఈ 30 సెకండ్స్‌లో ఎంతో హ్యాపీగా మీ శ్వాసని గమనించండి.
20 seconds. Ten seconds. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో. నెమ్మదిగా మీ చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకొని ప్రశాంతంగా హాయిగా రిలాక్స్గా కళ్ళు ఓపెన్ చేయండి మాస్టర్స్. మీ శరీరాన్ని అంతా మీ చేతులను అంతా కూడా తాకుతూ మీ కాళ్ళను కూడా తాకుతూ ఓ ప్రశాంతంగా హాయిగా మీ చేతులను మీ చేతులు కళ్ళు మీద పెట్టుకొని కళ్ళు ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎప్పుడు ధ్యాన స్థితిలో కూర్చున్నా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే చేతులు కాళ్ళని ఇలా టచ్ చేయాలి. ఎక్కువ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది చేతులకి కాళ్ళకి ఎక్కువ ప్రాణశక్తి అనేది ఎక్కువ. అలాగే అరికాళ్ళు కూడా ఇలా ఇలా టచ్ చేయాలి. ప్రాణశక్తి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు అవి రిలాక్స్ అవుతాయి దానివల్ల. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాస్టర్ వచ్చి మార్పు మిలారెప్ప గురించి ఆ మాస్టర్ ఏం చెప్తున్నాడో చూద్దాం. మిలారెప్ప మాస్టర్ మిలారెప్ప గురించి విన్న చాలా మంది ధ్యానులకు నా పేరు కొత్త కాదు. నేను ఆ టిబెట్ దేశీయుడు మిలారెప్పకు గురువును. తాను చేసిన మిలారెప్పకి గురువు అంటారు. తాను చేసిన తప్పిదాలన్నిటినీ అతడు సామాన్య అవగాహన ద్వారా ఒకే జన్మలో ఉపశమింప చేసుకున్నాడు. అప్పటికి ఇప్పటికి మిలారెప్ప చాలా గొప్ప జ్ఞాని. మొదట్లో ధ్యానం చేయాలనే మనస్సే అతనికి ఉండేది కాదు. జ్ఞానం పొందాలన్న ఆలోచన కూడా ఉండేది కాదు అని జీవిత లక్ష్యమల్లా తన తండ్రి మరణానికి
కక్ష తీర్చుకోవటమే. ఈ ఆలోచనలతో అతను కొందరు క్షుద్ర మాంత్రికుల దగ్గరికి వెళ్లి ఆ కక్ష తీర్చుకున్నాడు. 3 ముక్కల్లో చెప్పాలి అంటే అతను ధ్యానంలోకి ప్రవేశించడానికి ముందు ఇది అతని పరిస్థితి. ఎవరి పరిస్థితి? మిల్లారెప్ప పరిస్థితి. అనతి కాలంలోనే తన తప్పిదాన్ని అతను గ్రహించాడు. అనతి కాలంలో అంటే కొద్ది కాలంలోనే అతను ఏం తప్పు చేశాడనేది గ్రహించాడు. ఎవరి ద్వారానో నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి రావడానికి అతను ఎంతో దూరం ప్రయాణం చేశాడు. అప్పట్లో నేను ఈనాటి పాకిస్తాన్‌కు దగ్గరగా హిమాలయాలలో ఉండేవాడిని. అంత దూరం నుంచి వచ్చాడు గదా! అని నేను అతన్ని ఒక క్షణం కూడా ఖాళీగా ఉండనివ్వలేదు. ఒక కోట బంగ్లా కట్టమన్నాను. ఆ కట్టుబడికి ఆ కట్టుబడికి కావలసిన రాయిని అతడే స్వయంగా ఒంటరిగా మోసుకొచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఎలాంటి సహాయము అతనికి అందదు. ఆ పని పూర్తి అయ్యాక అప్పుడు నాకున్న జ్ఞానాన్ని అంతా అతనికి నేర్పుతాను అని చెప్పాను. ఎప్పుడు కూడా అప్పుడు ఉన్న గురువులు ఎలా పరీక్షించేవాళ్ళంటే, వాళ్ళ దగ్గర ఏమేమి పనులున్నాయో అవన్నీ చేయించుకునేవాళ్ళు. అవన్నీ చేసేదాకా వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని ఇతనికిస్తే ఇతను దాన్ని సక్రమంగా తీసుకుంటాడా? తీసుకోడా? అని ముందుగానే వాళ్ళంతా గూడా పరీక్షలు పెడతారు. వీడు నిలబడతాడా? నిలబడలేడా? వీడు చేస్తాడా? చేయలేడా? వీడు ఉంటాడా? ఉండడా? అనేది ఎక్కువ వాళ్ళు టెస్టులు పెడుతూనే ఉంటారు. ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని చెప్తూనే ఉంటారు. మీకు బాగా కూడా నేను చాలా సార్లు గూడా చెప్పాను. రాజుల కాలంలో గూడా రాజుల్ని కూడా ఒక దగ్గరికి పంపించి ఆ రాజులకు కూడా ఇలానే నేర్పించారు. అన్నిట్లో వాళ్ళు స్టాండర్డ్‌గా ఉండేదాన్ని. కష్టపడడానికి వెనకాడే రకం కాదతను. పరిపూర్ణమైన శ్రద్ధ ఉన్నది. అందుకే సుమధుర కంఠంతో అద్భుతంగా పాటలు పాడుకుంటూ వెంటనే పని ప్రారంభించేశాడు. ఆయన, ఆయన కంఠంతో పాటలు పాడుకుంటూ వెంటనే పని స్టార్ట్ చేసేశాడు. కానీ నేను అతనికి జ్ఞానాన్ని ఇవ్వలేను. కారణం అతను ఇంకా క్షుద్ర విద్యలను వాడటం మానలేదు. ఆ క్షుద్ర విద్యల ప్రభావం ఉన్నంత వరకు నేను అతనికి ఏమీ చెప్పలేను. అందుకని అతని చేత 2 అంతస్తులు టవర్ కట్టించాను. భవన నిర్మాణం పూర్తయి పోతున్న ఆఖరు నిమిషంలో ఆ మొత్తం భవనాన్ని పగలగొట్ట పగలగొట్ట ఏ రాయిని ఎక్కడి నుంచి తెచ్చాడో తిరిగి అక్కడికే వాటిని చేర్చమన్నాను. తన దురవస్థకి మెల్లారెప్ప ఒక్క క్షణం కూడా బాధపడి ఎరగడు. దురావ్యవస్థకి మెల్లారెప్ప అంటే ఆయనకున్న గుణానికి ఒక్క క్షణం కూడా బాధపడి ఎరుగడంట. ఒక్క క్షణం కూడా బాధపడలేదంట. పైగా నాతో ఒక్కసారి అన్నారు. తిరిగి ఆ క్షుద్ర మాంత్రికుల దగ్గరికి పోవటం కన్నా ఇలా కష్టపడి భవనాలు కట్టడమే తనకు సమ్మతమన్నాడు. అయిపోయింది మాస్టర్. ఒక 2 మినిట్స్. ప్రకృతి శక్తుల్ని వాళ్ళ ఇతరులపై చెడుకి వినియోగిస్తున్నారని తాను గ్రహించానని చెప్పాడు. 7వసారి భవన భవన నిర్మాణం తర్వాత అతని ధ్యానాల్లోకి దింపాను. అతను ఎంత తీవ్రంగా ధ్యానాల్లోకి దిగిపోయారంటే దిగిపోయాడంటే అతి త్వరలోనే తన గత జీవితాలను, వాటి లోపాలను, తాను నేర్చుకున్న పాఠాలను అన్నిటినీ అతను
ధ్యానంలో చూశాడు. త్వరలోనే అతనికి కనిపించింది అనేక జన్మల్లో చేయగలిగిన పనిని ఈ ఒక్క జన్మలోనే నేను ఎందుకు చేయకూడదు? అనేక జన్మల్లో చేయాల్సిన పనిని ఈ ఒక్క జన్మలోనే నేను ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయరాదు? నన్ను ఆపేది ఏదీ లేదు. ఇలా అనుకుని ధ్యానం మొదలుపెట్టాడు. అనతి కాలంలోని బుద్ధుడు అవగాహనలో అత్యున్నత స్థితి అయ్యాడు. ఇంకా అతనికి జన్మలు తీసుకోవలసిన అవసరం లేదు. చేయవలసిందంతా చేసేశాడు. ఇంకా శేష జీవితంలో అతని చేసిందేమిటంటే వీలైనంత ఎక్కువ మందికి ధ్యానం యొక్క ప్రాధాన్యతను తెలిపే జ్ఞానాన్ని బోధించడమే. ఆయన శేష జీవితంలో చేయాల్సిందేందంటే ధ్యానం యొక్క బోధించడమే. నిస్సందేహ నిస్సందేహంగా మిల్లారెప్ప లాంటి వాళ్ళు బహు తక్కువ అస్సలు ఉండరు కూడా. కానీ అతను మీలాంటి వాడే కదా! భావావేశాలతో, అనుభూతులతో నిండిన మనిషే అతను. క్షుద్ర మాంత్రిక వాతావరణం నుంచి వచ్చిన అతనే బుద్ధుడు. అంటే లేనిది మీరు ఎందుకు కాలేరు? లేనిది బాగా వినండి. లేనిది ఎందుకు మీరు కాలేరు? ఎందుకు కాలేరు? అందులో ఏమీ లేదు. అందుకు కావాల్సిందల్లా నిజాయితీగా ధ్యానం చేయటం. మీ వ్యక్తిగత లోపాలను, భావోద్రేకాలతో కూడుకున్న మీ ప్రవర్తనలోని లోపాలను నిజాయితీగా సరిదిద్దుకోవటం. నీ లోపల భావోద్రేకాలతో ఉన్న లోపాలను, ప్రవర్తనలను సరిదిద్దుకోవటమే నువ్వు చేయాల్సిన పని. ధ్యానం చేసి నాలో లోపం ఏముంది? నాలో ఆ కోపం ఎందుకొస్తుంది? ఆ బాధ ఎందుకొస్తున్నది? ఆ ఇబ్బంది ఎందుకొస్తున్నది? అని ఆ ధ్యానంలో నువ్వు సరిదిద్దుకోవటమే నువ్వు చేయాల్సిన పని. మిల్లారెప్ప గురువును అయినంత మాత్రాన నేను గొప్పలు చెప్పుకోవటానికేమీ లేదు. అతని భక్తి ప్రపత్తులను పొందాను అని తప్ప. పనికిమాలిన పెద్ద గుంపును చుట్టూతా వేసుకునుండే కంటే శ్రద్ధాభక్తులు కలిగిన ఒక విద్యార్థితో ఉండటమే గురువుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వీలైనంత మందికి సాయం చేయాలని ప్రతి మాస్టరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తాడు. ఈ గురువులు పుట్టేది సంపదల కోసమో, సుఖాల కోసమో కాదు. మీరంతా మిమ్మల్ని మీరు ధ్యానం ద్వారా జాగృతం చేసుకోవాలని, తద్వారా మీరంతా మిమ్మల్ని మీరు ధ్యానం ద్వారా జాగృతం చేసుకోవాలని, తద్వారా మీరంతా ఆనందంగా, సుఖంగా గలరని మీకు రుజువు చేసి చూపడానికే ఈ మాస్టర్స్ పుడతారు. ఆయన ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. మీ చుట్టూ ఒక గుంపునేసుకొని కూర్చున్నా కూడా వేస్టే. ఒక్క మనిషి దొరికినా గూడా, ఒక్క మనిషికి ధ్యానం చెప్పినా గూడా ఆనందమే, ప్రశాంతతే, సంతోషమే అని ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. యాక్చువల్లీ ఈ బుక్ స్టార్ట్ అయ్యే ముందు సార్ అడిగారనమాట నన్ను. ఏమని? "స్వర్ణ ఈ బుక్ చెప్తావా?" అననేసి. సరే సార్" అన్నా. నాకేమి తెలీదు. ఏందంటే ఆయన చెప్పిన దానికి సరే అనటం తప్ప ఇంక నాకేమి తెలీదనమాట నేను. మరి ఎప్పటి నుంచి చెప్తావు స్వర్ణ అంటే 30వ తేదీ నుంచి సార్ అంటే. ఇప్పుడే చెప్పొచ్చు కదా! అంటే లేదు సార్ నేను చెప్పలేను. మా అత్తకి బాలేదు. మా అత్తని తీసుకొని నేను వచ్చేస్తాను మదనపల్లికి. తర్వాత స్టార్ట్ చేసేస్తా. మరి మీ అత్తున్నప్పుడు ఎలా అవుతుంది అని. లేదు సార్ నేను చెప్పేస్తాను. మధ్య మధ్యలో ఒకవేళ బ్రేక్ రాస్తే నేను కంప్లీట్ చేస్తాను. అంతే ఇంకేం లేదు నా దగ్గర. చా ఛాన్స్ లేదు. సార్ నాకు ఈరోజు క ఖచ్చితంగా ఆమెని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. సర్లేమ్మా ఏదో ఒకటి చేద్దాం. అంతే. అక్కడ క్వెషన్, ఆన్సర్ అయిపోయింది. అంతే. నేను చేయలేను. నా వల్ల కాదు. నే అయ్యో! నేనొక్కటే ఏడవుతుంది. అవంతా ఏంలా. ఆయన చెప్పాడు అయిపోయింది అంతే. అంతే ప్రశాంతంగా మళ్ళీ వేరే క్వెషన్ ఉండకూడదు. నువ్వు ధ్యానం చెయ్యి. అంతే కూర్చో. అంతే. నీ శ్వాస మీద ధ్యాస పెట్టు. అదే నీ పని.
ఆయన ఇంక వేరే మాట చెప్పడు పత్రిజీ సార్. "నువ్వు నాకు బుర్ర తినబాక. నువ్వు కూర్చో అంతే. కూర్చొని ధ్యానం చెయి." బుర్ర ఎవరైనా తిన్నారంటే ఆయన కొట్టేస్తాడు. కోపం వచ్చేస్తది. అట్లా అంటారు. అంటే అందరూ చెప్తూ ఉంటే విన్నా నేను. కనుక మీకు నేను చెప్పేదల్లా ఏమిటంటే, ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది తప్పనిసరి. ధ్యానం వల్ల మీరెన్నో సాధిస్తారు. మీ అవగాహనకు జ్ఞాన ద్వారాలు తె తెరుస్తారు. అభివృద్ధి సాధిస్తారు. అందువల్లనే మాస్టర్స్ ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ధ్యానం చేస్తే మీరు కూడా మాస్టర్స్ అయ్యి సంతోషంగా జీవించగలుగుతారు. గుడ్ బై. మీరు ఆయన్ని చూసారా? రాఘవేంద్ర సారు ఒకాయనున్నాడు నాయుడుపేట దగ్గర. ఆయన ఎప్పుడు ఇట్లా నవ్వుతూనే ఉంటాడు. ఇలా నవ్వుతూనే ఉంటాడు. ఎందుకు ఈయన ఇలా నవ్వుతూ ఉంటాడంటే, ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి అంట రోడ్‌లో పోతూ ఉన్నా గూడా నవ్వుతూనే పోతా ఉంటాడంట. అందరూ అనుకుంటారంట, ఇంకేమన్నా మెంటలా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు అనంటే, ధ్యానంలో ఉంటే అంట అలా ఉంటుందంట. నవ్వుతూ ఉండటం. అది ఏందంటే ఆనందము, మహదానందంలో ఉంటారు ఎప్పుడు కూడా. ఏ పరిస్థితి, ఏ విషయం వచ్చినా గూడా మహదానందంలోనే ఉంటారు. అది. నా గురించి నేను చెప్పుకునేది పెద్దగా ఏమీ లేదు. అందుకనే ధ్యానం గురించి చెప్పడానికి మిలారెప్ప కథను ఎంచుకున్నాను. మిలారెప్ప చాలా కాలం క్రితమే మరో ప్రపంచానికి సృష్టికర్త అయ్యాడు. ఈ బ్రహ్మాండానికి దూ దూరాన ఉన్న విభిన్నమైన మరో లోకానికి సంబంధించి నా ప్రధానమైన పని అయినా కూడా ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి మనుషుల మనుషులకు నేను ఇంకా సహాయం చేస్తూనే ఉన్నాను. ఈ లోకంలో ఎవరైతే సృష్టి చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళందరికీ నేను శక్తిని సృష్టించి వాళ్ళందరికీ పంచి సహాయం చేస్తుంటాను. ఉంటానిక మిత్రులారా, చాలా థాంక్స్ మాస్టర్స్ అని ఆయన చెప్పాడు. ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. మార్పనే మాస్టరు అసలు మామూలు అద్భుతం కాదు. అద్భుతాలకే అద్భుతం. మీరు మ్యూట్‌లో ఉన్నారు. ఒక్క నిమిషం ఉండండి మేడం. ఆ! ఈయన ఏం చెప్తున్నాడంటే యాక్చువల్లీ ఆహ్, ఈ ఈ ఈయన స్టోరీ అంతా ఆయన వేరే ఒక మాస్టర్ ఈయన దగ్గరికొచ్చినప్పుడు, ఆ మాస్టర్ వచ్చి మిల్లరప్ప వచ్చినప్పుడు ఆయన దగ్గర పని చేపించుకొని, ఆయన వాళ్ళ తండ్రి చంపినాడనేసి వాళ్ళని ఎలా అయినా చంపాలి అనేసి క్షుద్ర పూజల్లో దిగి వాళ్ళని చంపి ఇంకా నెక్స్ట్ ఏంది అని అనుకున్నప్పుడు ఆయన ఇంక నేను ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆయన్ని వెతుక్కుంటా హిమాలయాల్లోకి వచ్చి ఆయన దగ్గర ఆయనకి తెలుసు ఈయన ఎందుకు వచ్చాడు అని తెలుసుకొని ఆయన దగ్గర ఆ మిల్లరప్ప దగ్గర అన్ని పనులు చేయించుకొని ఆయనకి ధ్యానం అనేది ఈ నేర్పించి ఆయన టెస్ట్‌లు ఎంత ఇదిగా టెస్ట్‌లు చేసి, ఎంత ఇదిగా ఆయన్ని ఆహ్, ఆ ధ్యానంలో నిష్ణాతునుగా ఒక స్థితికి ఎదిగేలాగా చేశాడో చూడండి. ఎన్నో జన్మలు సాధించేది ఒకే జన్మలో నేనెందుకు సాధించగూడదు? ఈ జన్మలోనే నేనెందుకు సాధించకూడదు? నేనెందుకు అనుభవించకూడదు? అనే ఒక గట్టి సంకల్పంతో ఎన్నో జన్మలు చేయాల్సింది ఒకే జన్మలో చేశాడాయన. చేసి అందరికి ఎంతో సహాయపడ్డాడాయన. అది మిల్లరప్ప ఒక ఆయన జ్ఞానం. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. మ్యూట్ చేయండి. మెలారెప్ప మాస్టరు ఈయనకు పత్రి సార్‌కి ఎక్కువగా వాకింగ్ అయ్యేవాళ్ళంటమ్మా. ఓకే. ఓకే. ఆహా! అవునవును. అప్పుడు సార్ చెప్తాండే, ప్రేమ్‌నాథ్ సార్ చెప్తాండే. ఎక్కువగా ఆహా! ఈయన మెలారెప్ప వస్తా ఉన్నారంట. హుహు. ఎంత అద్భుతమో చూడండి. ఆయన ఎంత జ్ఞానం ఉండాదో చూడండి మిల్లారెప్ప గురించి. అసలు మామూలు జ్ఞానం గాదు. ఈ నేను మొదట్లో ఈ ఏంది ఈ కథ నాకేం అర్థం కావట్లేదు అని అనేసని నేను అనుకున్నా.
ఏమి కథ అని అనుకున్నాను. కానీ లోపలికి 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 పోయే కొద్దీ ఎంత జ్ఞానం ఉందో చూడు. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనకి అర్థమవుతుంది ఆ మాస్టర్స్ గురించి. నా దగ్గర బుక్ ఉంది మా మెలారెపా బుక్ ఉంది. నీకు కావాలంటే గిన నేను పోస్ట్ చేస్తాను. ఓకే నేను మేడం. ఇండియాకి వచ్చినాక నా దగ్గర ఉంది బుక్ మెలారెపా. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. మ్యూట్ లో ఉన్నారు మేడం. మేడం మిలారప్ప ఇంత జ్ఞాని ముందు తాంత్రిక పూజలు అవి ఎందుకు చేసేవారు? తాంత్రిక అదే సాధన వాళ్ళ నాన్నని చంపినారు అని చెప్పాను కదా. వాళ్ళ నాన్నని ఎవరో చంపారు. వాళ్ళని చంపేదాని కోసం ఈయన క్షుద్ర పూజలు నేర్చుకున్నాడు. ఓకే. అక్కడ వాళ్ళని చంపేశాడు. ఆయన పని అయిపోయింది అక్కడ. ఇంకా అక్కడ ఏం పని ఉంది? ఆయనకి ఏం పని లేదు. ఆ క్షుద్ర పూజలతో కూడా ఏం పని లేదు. ఆ మనసులో ఆ కక్ష అనేది పెట్టుకున్నాడు ఆయన. ఆ కక్ష తీరిపోయింది. ఇప్పుడు మీరు నా మీద చెంపదెబ్బ కొట్టారు. మీ మీద నేను ఒక చెంపదెబ్బ కొట్టాను అనుకోండి, నాకు మీ మీద కోపం పోతుంది. మళ్ళా నాకు మీతో ఏం పని? ఇంకా వేరేది నేను ఎదుక్కుంటాను. ఆ తర్వాత మిమ్మల్ని నేను మర్చిపోతాను. అట్లా ఆయన మర్చిపోయి అట్లా ధ్యానం గురించి తెలుసుకొని మనం ధ్యానం నేర్చుకుంటే ఏదో ఉంది అని అనేసి హిమాలయాల్లోకి వచ్చేసాడు ఆయన టిబెట్ నుంచి. అప్పుడు ఆ గురువు దగ్గరికి వచ్చి ఆ గురువు దగ్గర నేను ఇట్లా ధ్యానం నేర్చుకోవాలని చెప్తే, మరి నేను చెప్పే పని అంతా చేస్తావా అని అడుగుతాడు ఆయన. నువ్వు ఏ పని చెప్పినా నేను చేస్తాను అని అంటాడు. అప్పుడు ఒక 2 అంతస్తులు ఇల్లు కట్టిస్తాడు ఆయన. ఆ ఇల్లు కట్టించిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ ఆ రాళ్ళంతా పీకేసి, కట్టిన ఇల్లంతా పీకేసి, ఎక్కడ నుంచి ఏ రాయి తెచ్చావో ఆ రాయి అక్కడికి చేర్చు అని చెప్తాడు. ఆయన విసిగించుకోకుండా ఆ రాళ్ళన్నీ తీసుకెళ్లి మళ్ళీ 2 అంతస్తుల మిద్ది చుట్టూ ఉన్న రాళ్ళని తీసుకెళ్లి అక్కడ చేర్చేస్తాడు ఆయన విసిగించుకోకుండా. అప్పుడు చెప్తాడనమాట, నేను ఎందుకు క్షుద్ర పూజలు నేర్చుకున్నాను, నేను ఎందుకు ఆ పని చేశాను అని చెప్తాడనమాట గురువు దగ్గర. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది. ఆయన ఒక లైన్ క్యాప్షన్ ఒకటి పెట్టాడు, మీ మనసులో కూడా భావోద్రేకాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాటినన్నిటినీ కూడా మీరేం చేయాలి, ఆ శ్వాస మీద ధ్యాస అనేది పెట్టి వాటిని అంతా కూడా తగ్గించుకుంటూ క్లీన్ చేసుకుంటూ మీరు ఎందుకు వచ్చారో, మీ జ్ఞానం ఏందో ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి. అది ఆయన చెప్పింది. అది అందరికీ ఉంటాయి మేడం. ఇప్పుడు అంత వాళ్ళ నాన్నని చంపి ఆ క్షుద్ర పూజలు నేర్చుకొని అన్ని చేసిన అతనే మారినప్పుడు మీ లోపల ఏముంది? వాటిని తగ్గించుకోలేరా? ఎన్నో జన్మలు చేయాల్సింది ఒకే జన్మలో చేసినప్పుడు మీ లోపల ఏముంది? ఆ లోపల ఉండేదాన్ని క్లీన్ చేసుకొని మీరు చేయలేరా? మెల్లారప్పే చేసినప్పుడు, అంత దుర్మార్గుడే చేసినప్పుడు, క్షుద్ర పూజలు నేర్చుకొని ఒక మనిషిని చంపి అంతట ఆయనే చేసినప్పుడు మీ లోపల ఉన్న భావోద్రేకాలు బాధలు తగ్గించుకొని మీరు చేయలేరా? అది ఆయన చెప్పిన ఈ రోజు ఒక జ్ఞానం. మీరు చెయ్యండి, ధ్యానం చేయండి, ఆ ధ్యానంలో నిష్ణాతులు అవ్వండి, జ్ఞానాన్ని పొందండి. అది ఆయన చెప్పింది. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
విశ్వశక్తికి, భూమాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, పంచేంద్రియాలకి, నవగ్రహాలకి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నా గురువులకి పత్రిజీ సార్‌కి, మణికంఠ సార్‌కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నాకింత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీకందరికీ శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. బై మాస్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.